సో ఫ్రెండ్స్, గోల్డ్ 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 ఈ గోల్డ్ అనే కాన్సెప్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఫుల్ ధమాకా చేసింది. మీలో చాలా మంది నన్ను అడిగారు, సార్ నేను గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. సో ఈ రోజు వీడియోలో నేను తీసుకొచ్చాను మీరు గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఎండ్ లో నేను పర్సనల్ గా ప్రిఫర్ చేస్తాను 2025 లో బెస్ట్ మెథడ్ ఏంటి గోల్డ్ పర్చేస్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను బాలా, మీ ఫైనాన్స్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కోచ్ అండ్ ఫౌండర్ ఆఫ్ బాలా ఎడ్జ్. ఈ రోజు మీకు తీసుకొచ్చాను ఒక కంప్లీట్ గైడ్ ఆన్ గోల్డ్ బయింగ్. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోల్డ్ ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, ఎస్జిబి ఇవన్నీ ఏంటి, అండ్ ఫైనల్లీ మీకోసం బెస్ట్ ఆప్షన్ ఏంటి గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి. ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో చెప్పిన ఒపీనియన్స్ అండ్ వ్యూస్ నా పర్సనల్ వన్స్. దిస్ వీడియో ఇస్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు ప్లీజ్ మీ రీసెర్చ్ కూడా తప్పకుండా చేయండి. ఆర్ కన్సల్ట్ ఏ రిజిస్టర్డ్ అడ్వైజర్ బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్స్. సో ఫ్రెండ్స్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ అనుకోండి. ఇఫ్ 1st July 2016 కి మీరు గోల్డ్ కొన్నారనుకోండి, అప్పుడు గోల్డ్ ప్రైస్ ఉండేది 30,500 పర్ 10 grams. సేమ్ 1st July 2025 కి అంటే 9 years తర్వాత గోల్డ్ ప్రైస్ పెరిగిపోయి వచ్చింది 98,770 పర్ 10 grams. అంటే ఈ లాస్ట్ 9 years లో గోల్డ్ ఇచ్చింది 14% కాంపౌండింగ్ రిటర్న్. కానీ జస్ట్ లాస్ట్ 1 year లో మాత్రమే గోల్డ్ ఇచ్చింది అరౌండ్ 30% రిటర్న్స్. సో ప్రైస్ ఇలా చాలా పెరిగినా సరే మనందరికి ఇది ఒక ఐ ఓపెనర్ లాగా అయిపోయింది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒక పవర్ఫుల్ అసెట్ లాగా మారింది. గోల్డ్ ని కొన్నారంటే జనరల్లీ 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి, డైవర్సిఫికేషన్, ఇన్ఫ్లేషన్ హెడ్జ్. డైవర్సిఫికేషన్ అంటే మీ పోర్ట్ఫోలియోలో మల్టిపుల్ అసెట్ టైప్స్ మెయింటైన్ చేయడం. ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది, సో వాల్యూ ప్రొటెక్ట్ అవుతుంది. చూడండి, 1990లో మీ దగ్గర 1 kg గోల్డ్ ఉంటే మీరు మారుతి 800 కార్ కొనగలరు. అదే ఇప్పుడు 1 kg గోల్డ్ తో మీరు మెర్సిడీస్ ఈ క్లాస్ కూడా కొనగలరు. సో ఎస్, గోల్డ్ హ్యాస్ బీటెన్ ద ఇన్ఫ్లేషన్. అంటే ఒక కుషన్ లాగా మార్కెట్ క్రాష్ అయిన టైంలో మీ పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేయడానికి గోల్డ్ హెల్ప్ చేస్తుంది. నేను నా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు గోల్డ్ కి నా ఎసెట్ అలొకేషన్ లో ఒక రెస్పెక్టెడ్ ప్లేస్ ఇచ్చేవాడిని. ఇప్పుడు చూద్దాం మనకి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఫిజికల్ గోల్డ్, సెకండ్ డిజిటల్ గోల్డ్, థర్డ్ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఫోర్త్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ బేస్, ఫిఫ్త్ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎస్జిబి. ఇవన్నిటిని మనం కంపేర్ చేద్దాం బేస్డ్ ఆన్ సర్టెన్ పారామీటర్స్. స్టార్టింగ్ విత్ ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ అంటే మీరు బులియన్ అంటే గోల్డ్ బార్స్ కొనొచ్చు ఆర్ జ్యువెలరీ కొనొచ్చు. కానీ బులియన్, గోల్డ్ బార్స్ ఆర్ జ్యువెలరీ తీసుకుంటే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజ్ నెంబర్ 1, మీరు ట్రస్ట్ వర్తి జ్యువెలర్ దగ్గరే కొనాలి. ఛాలెంజ్ నెంబర్ 2, జ్యువెలరీలో మేకింగ్ ఛార్జెస్ పడతాయి. ఛాలెంజ్ 3, జిఎస్టి పడుతుంది 3%. ఛాలెంజ్ నెంబర్ 4, స్టోరేజ్ కాస్ట్. లాకర్ మెయింటైన్ చేయాలి, లేదా హోమ్ లో గానీ బ్యాంక్ లో గానీ. ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గోల్డ్ బార్స్ కొనాలంటే అట్లీస్ట్ 1 gram గోల్డ్ కొనాలి. ఈ జ్యువెలరీ కొనాలంటే మినిమం 4 to 5 grams చైన్ కొనాలి. అంటే 40,000 to 50,000 రేంజ్ లో ఎక్స్పెన్స్ అవుతుంది. నెక్స్ట్ లిక్విడిటీ. ఫిజికల్ గోల్డ్ లో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఇవి స్టాక్స్ లాగా కాదు, మీరు ఎక్స్చేంజ్ కి వెళ్ళేసి ఇమీడియట్ గా అమ్మడం పాసిబుల్ కాదు. గోల్డ్ ని అమ్మాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. అండ్ అందర్ పాయింట్, ఫిజికల్ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు, అంటే రిటర్న్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రైస్ అప్రిసియేషన్. బట్ అవైలబిలిటీ వైజ్ ఫిజికల్ గోల్డ్ ఈజీగా దొరుకుతుంది. మీకు పక్కనే ఉన్న జ్యువెలరీ షాప్ లో కూడా కొనగలరు. ఒకప్పుడు ఫిజికల్ గోల్డ్ లో చాలా స్కామ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు హాల్ మార్కింగ్ వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఫైనల్ పాయింట్, టాక్సేషన్. మీరు గోల్డ్ ని 2 years కన్నా ఎక్కువ టైం హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ LTCG పడుతుంది 12.5%. అదే మీరు లెస్ దాన్ 2 years హోల్డ్ చేస్తే అది మీ రెగ్యులర్ ఇన్కమ్ లో యాడ్ చేస్తారు, మార్జినల్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ డిజిటల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్ ని చాలా యాప్స్ ద్వారా పర్చేస్ చేయొచ్చు, లైక్ MMTC, ప్యాంప్ యాప్, ఫోన్ పే, డిజిటల్ గులాక్ అండ్ అదర్ ప్రైవేట్ ప్లేయర్స్. ఇక్కడ డిజిటల్ గోల్డ్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ. మేకింగ్ చార్జెస్ 0, జిఎస్టి స్టిల్ 3% పడుతుంది, స్టోరేజ్ కాస్ట్ లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు జస్ట్ 1 rupee నుంచి కూడా గోల్డ్ కొనగలరు. లిక్విడిటీ చాలా హై, మీరు యాప్ ద్వారా ఇమీడియట్ గా బై ఆర్ సెల్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఇక్కడ రాదు. సేమ్ లైక్ ఫిజికల్ గోల్డ్, ఓన్లీ ప్రైస్ అప్రిసియేషన్ ఉంటుంది. అవైలబిలిటీ వైస్ ఈజీగా దొరుకుద్ది, యాప్స్ లో
అవైలబుల్ ఉంటుంది ఎనీ టైం. కానీ ఇక్కడ టూ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్, రెగ్యులేషన్ లేదు. డిజిటల్ గోల్డ్ ని ఆర్బీఐ ఆర్ సెబీ రెగ్యులేట్ చేయదు. సెకండ్, బై ఆర్ సెల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు యాప్ లో బై ప్రైస్ హై ఉంటుంది, సెల్ ప్రైస్ లో ఉంటుంది, అంటే హిడెన్ లాస్ అవ్వచ్చు. టాక్సేషన్ 2 years కన్నా తక్కువ హోల్డ్ చేస్తే గెయిన్ ని ఇన్కమ్ లో యాడ్ చేస్తారు. అదే 2 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే 12.5% LTCG పడుతుంది. నెక్స్ట్, గోల్డ్ ETF, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ గోల్డ్ ETFs ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి అండ్ చాలా మంది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మేకింగ్ చార్జెస్ లేవు, స్టోరేజ్ చార్జెస్ లేవు. గోల్డ్ ETF అంటే ఎయిదర్ డైరెక్ట్లీ గోల్డ్ ని కొంటుంది లేదా సమ్ టైమ్స్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒక షేర్స్ ని కొంటుంది. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ యాజ్ లో యాజ్ 50 rupees to 100 rupees. లిక్విడిటీ ఎక్సలెంట్. స్టాక్ మార్కెట్ లో వీటిని బై అండ్ సెల్ చేయొచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ రాదు. హైలీ రెగ్యులేటెడ్. స్టాక్ మార్కెట్ ద్వారా సెబీ కంట్రోల్లో ఉంటుంది. బట్ వన్ ఇష్యూ ఉంది, యాన్యువల్ ETF చార్జెస్ ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో 0.2% నుంచి 0.5% వరకు ఉంటుంది. టాక్సేషన్ 1 year కన్నా తక్కువ హోల్డ్ చేస్తే గెయిన్ ని ఇన్కమ్ లో యాడ్ చేస్తారు అండ్ మార్జిన్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది. అదే 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే LTCG పడుతుంది, 12.5% ట్యాక్స్. గోల్డ్ ETFs లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆదిత్య బిర్లా, నిప్పాన్, మిరై, ICICI మల్టిపుల్ కంపెనీస్ వాళ్ళ ETFs అవైలబుల్ ఉంటాయి. వీటి ప్రైస్ రేంజ్ 50 to 60 rupees రేంజ్ లో ఉంటాయి బేస్డ్ ఆన్ అండర్లైయింగ్ గోల్డ్ వాల్యూ. నెక్స్ట్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్ గా గోల్డ్ ని కొనరు, కానీ గోల్డ్ ETFs లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీకోసం ఒక షాపింగ్ కార్ట్ లాగా ఉంటుంది, దానిలో ETFs ని ప్లేస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్, యాక్సిస్ గోల్డ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్, SBI గోల్డ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఫండ్. ఇవన్నీ గోల్డ్ ETFs లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో ETF క్వాలిటీ ఎలా ఉంటే సేమ్ ఇంపాక్ట్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉంటుంది. బట్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 rupees. ఇక్కడ ఇంట్రెస్ట్ రాదు. టాక్సేషన్ ఇఫ్ యు సెల్ బిఫోర్ 2 years అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాగా కన్సిడర్ చేస్తారు అండ్ గెయిన్ ని మీ ఇన్కమ్ లో యాడ్ చేస్తారు. మార్జినల్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది. ఆఫ్టర్ 2 years అది లాంగ్ టర్మ్ గా కన్సిడర్ చేస్తారు. 12.5% LTCG ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఇంకో ఇష్యూ, గోల్డ్ ETF ఆల్రెడీ ఒక ఎక్స్పెన్స్ రేషియో చార్జ్ చేస్తుంది 0.2% to 0.5%. అలాగే మ్యూచువల్ ఫండ్ ఎక్స్ట్రా చార్జెస్ కూడా చార్జ్ చేస్తాయి 0.1% to 0.2% అడిషనల్ గా. సో ఫైనల్ గా రిటర్న్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్, సావరిన్ గోల్డ్ బాండ్ SGB. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. ఎగ్జాంపుల్ గా మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అండ్ గోల్డ్ రేట్ అప్పుడు 5,000 per gram ఉంటే మీ అకౌంట్ లో 20 grams వర్త్ SGB యూనిట్స్ వస్తాయి. వీటి టెన్యూర్ 8 years. 8 years తర్వాత ఆ రోజున్న గోల్డ్ రేట్ ఏంటి అది బేస్ చేసి మీకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. బట్ దట్స్ నాట్ ఆల్, ఇంకా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఇంకొకటి చెప్పింది, ఇయర్లీ 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను అని. అంటే ఇక్కడ గోల్డ్ ప్రైస్ అప్రిసియేషన్ తో పాటు ఎవ్రీ ఇయర్ 2.5% ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇలా గవర్నమెంట్ ఎందుకు చెప్పింది? బికాస్ గవర్నమెంట్ కి లాంగ్ టర్మ్ పబ్లిక్ ఫండ్స్ కావాలి. కానీ ఇది 8 years బాండ్ అండ్ 5 years ముందు సెల్ చేయలేము. బట్ మీరు 8 years హోల్డ్ చేస్తే ఒక మ్యాజికల్ బెనిఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు 1 gram బాండ్ పర్చేస్ చేశారు వెన్ ప్రైస్ 6,000 ఉన్నప్పుడు. 8 years తర్వాత ప్రైస్ అయింది 8,000 rupees. సో ఇక్కడ 2,000 ప్రాఫిట్ మీద 0 ట్యాక్స్. ఎస్, నో GST, నో మేకింగ్ చార్జ్, నో స్టోరేజ్ కాస్ట్ అండ్ ట్యాక్స్ కూడా 0 ఇఫ్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. సో సావరిన్ గోల్డ్ బాండ్ లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నో మేకింగ్ చార్జ్, నో స్టోరేజ్ కాస్ట్, నో GST, 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ అండ్ ఇఫ్ హెల్డ్ ఫర్ 8 years నో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే సప్లై లిమిటెడ్ ఉంటుంది. ఇయర్ లో ఓన్లీ 4 times RBI ఈ స్కీమ్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా లాస్ట్ February 2024 లో లాస్ట్ SGB స్కీమ్ వచ్చింది. తర్వాత ఇంకా రిలీజ్ చేయలేదు. వై? బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయలేదు గోల్డ్ ప్రైస్ ఇలా ర్యాపిడ్ గా పెరిగిపోతుంది అని. గోల్డ్ ప్రైస్ సడన్ గా పెరిగిపోయాక గవర్నమెంట్ కి లాస్ వస్తే గవర్నమెంట్ బాండ్ హోల్డర్స్ కి హై రిటర్న్స్ రీపే చేయాలి. ఎగ్జాంపుల్, 15 to 16% రిటర్న్స్ వరకు గవర్నమెంట్ పే చేసింది బాండ్ హోల్డర్స్ కి. సో నౌ SGB స్కీమ్ టెంపరరీ క్లోజ్ అయింది. సో నౌ క్వశ్చన్ ఏంటంటే 2025 లో బెస్ట్ వే ఏంటి గోల్డ్ ని ఇన్వెస్ట్ చేయడానికి? ఫిజికల్ గోల్డ్ ఓన్లీ పర్చేస్ చేయండి ఆర్నమెంటల్ వాల్యూ కోసం, అంటే యూజ్ చేయడానికి.
చూడడానికి అలంకరణ కోసం, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. డిజిటల్ గోల్డ్ కేర్ఫుల్ గా అనలైజ్ చేయండి బిఫోర్ చూసింగ్. ఇందులో బయింగ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్యన గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవి రెగ్యులేటెడ్ కాదు. గోల్డ్ ETF, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, SGB ఇఫ్ అవైలబుల్ అగైన్, ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి బెస్ట్. SGB అవైలబుల్ ఉంటే కన్సిడర్ చేయొచ్చు, బికాస్ బెటర్ వే లేదు గోల్డ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ప్లాన్ చేయడానికి. బట్ అంటిల్ SGB ఓపెన్స్, గోల్డ్ ETFs ఆర్ ద మోస్ట్ ఎఫిషియెంట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఇన్ 2025. చాలా ETFs మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ బడ్జెట్ ని బేస్ చేసి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ ఫ్రమ్ ఆడియన్స్, సార్ 2025 లో సిల్వర్ కొనాలా గోల్డ్ కొనాలా? చాలా మంది ఇప్పుడు సిల్వర్ ని కూడా రికమెండ్ చేస్తున్నారు. రీసెంట్ గా సిల్వర్ ప్రైస్ కూడా పెరిగింది. మీరు కూడా డౌట్ లో ఉంటే గోల్డ్ వర్సెస్ సిల్వర్ 2025 వీడియో కావాలనుకుంటే ఈ వీడియోని 20,000 లైక్స్ ఇవ్వండి. కామెంట్స్ లో సిల్వర్ అని రాయండి. అది కానీ కంప్లీట్ అయితే నేను మీకు ఒక హై రీసెర్చ్ డేటా బేస్డ్ స్పెషల్ వీడియో సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ మీద తీసుకొస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి, ఎస్పెషల్లీ దోస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఇన్ 2025. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాలా సైనింగ్ ఆఫ్.